నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలతో రామాయణం రసరమ్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామనామాన్ని 3 సార్లు ఉచ్చరిస్తే విష్ణు సహస్రనామ స్తోత్రం మొత్తం పారాయణం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రవచనం. మరి రామాయణాన్ని చదవటం వినటం వల్ల సకల సౌఖ్యాలు చేకూరుతాయట. అటువంటి రామాయణ మహాకావ్యాన్ని అనేక మంది కవులు రచించారు. మరి వారి రచనల్లో ఆ శ్రీరామచంద్రమూర్తిని ఏ విధంగా వర్ణించారు? వాటిలోని ఆంతర్యమేంటి? అసలు రామాయణం మనకు ఏం చెబుతోంది? ఇలాంటి అత్యంత విశేషమైనటువంటి అంశాలను మనకు తెలియచేసేందుకు ఈనాడు మన స్టూడియోకి పెద్దలు విచ్చేశారు. వారికి స్వాగతం పలికి కార్యక్రమంలో ముందుకు అడుగు పెడదాం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మనందరికీ సుపరిచితురాలు డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విజయలక్ష్మీ దేవాలయ ప్రధానార్చకులు శ్రీమాన్ గట్టు రంగాచార్యుల వారు, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామాయణంలో మానవతా విలువలపై ప్రచారాన్ని గావిస్తున్నటువంటి శ్రీమాన్ సౌమిత్రి వేణుగోపాలాచార్యుల వారు. స్టూడియోకి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ఈనాడు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మా ప్రేక్షకులందరి తరపున ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా కాకునూరి వారు, ఈరోజు రామనవమి అనగానే ఒక రకమైన సంతోషం. ఎందుకంటే పిల్ల పెద్ద అందరూ రామ కళ్యాణానికి, సీతారామ కళ్యాణానికి వెళ్ళాలనే ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో రామాయణానికి సంబంధించి, రామాయణం ఎంతమంది రచించారు, వాటిలోని ఆంతర్యానికి సంబంధించి, అలాగే రామాయణంలో మానవతా విలువలకు సంబంధించి మనం ఈరోజు చర్చ చేసుకుంటున్నాం. చాలా సంతోషం. ముందుగా కాకునూరి వారు, ఎంతోమంది రామాయణాన్ని రచించారు. ఏంటి అంతలా రామకథలో ఉన్న మాధుర్యం ఏంటి? రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ జయం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామ అన్న శబ్దంలోనే రసరమ్యదాయకమైనటువంటి ఆనందం నిబిడీకృతమై ఉంది. రంజయతే రమయతే ఇది రామః. ఆ రామశబ్దంలో ఉన్న ఆనందాన్ని అనుభవించిన ప్రాచీనులు, ప్రాచేతసులు బ్రహ్మ నారదాదుల ద్వారా ఆ మహర్షి వాల్మీకిచే ఈ కావ్యాన్ని మనకు అందించారు. జాతే జగతి వాల్మీకౌ, ఒక్కడే కవి, అతడు వాల్మీకి. ఒక్కటే కావ్యం, అది శ్రీరామాయణం. యది క్షుణ్ణం పూర్వైరితి, పూర్వం సమస్తమైనటువంటి గాథలను స్మరించిన అనంతరం ఎవరి గాథ వ్రాయాలి అనే ఆలోచన వాల్మీకి మహర్షికి మాత్రమే కాక సమస్త కవిలోకానికి వచ్చింది. ఏనాడు ఆగ్రహం చెందనటువంటి మహర్షి వాల్మీకి నిషాదుడిని చూచి, ఇంత సౌమ్యభావంతో ఉండే నాకు కూడా ఆగ్రహం కలిగిందే, ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ కారణానికి ఫలితం శ్రీరామాయణ రసరమ్య కావ్యం. కవులందరి ఆలోచనలలో ఏ కథానాయకుడిని స్మరించినా, ఎవరి గాథ వ్రాసినా ఆ గాథలో ఆ కథానాయకుని గుణగణాలు ఎలాంటివి అయి ఉండాలి అనేసరికి దృష్టాంతంగా నిలబడే ఏకైక నాయకుడు శ్రీరామచంద్రమూర్తి. షోడశ గుణములతో ధర్మం అంటే ఇది అని అందరి చేత కీర్తి పొందినటువంటి రాముని గుణగణములు కీర్తించినటువంటి కావ్యం కావ్యమే కాదు. ఈ లక్ష్యంతో యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే, ఈ భూలోకం మీద పర్వతాలు ఉన్నంతకాలం, సముద్రాలు ఉన్నంతకాలం శ్రీరామాయణమే రాజ్యం చేస్తుంది. మానవ జాతికి దృష్టాంతంగా నిలుస్తుంది. సమస్త మానవ సంబంధాలకు ప్రతీకాత్మకంగా ఏ కథనైనా చెప్పాలి అనుకున్నప్పుడు అందరికీ స్ఫురణకు వచ్చేటటువంటి ఏకైక కథ రామాయణ కథ. రాముని కంటే పూర్వమైనటువంటి యయాతి చక్రవర్తికి కూడా ఏదైనా ధర్మం బోధించవలసిన సందర్భం ఏర్పడినప్పుడు
రాముని తర్వాత వాడు కాదు యయాతి, పూర్వీకుడే. అయినా కూడా రామకథను చొప్పించినటువంటి, చేర్చినటువంటి, రచించినటువంటి శ్రద్ధ తెలుగు కవులది. శ్రీరామాయణాన్ని వాసదాసు వావిలికలను సుబ్బారావు గారితో అనుకుంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని తక్కువ చేసినట్లు కాదు. 472 మంది మహాకవులు తెలుగులో శ్రీరామాయణాన్ని పద్య గద్య వచన రూపాలలో రచించినట్లుగా ఒక జాబితా పూర్వం వేసి ఉండగా ఆ జాబితా ఇంకా 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 అంటూ ఆధునీకరించగా వేల సంఖ్యకు చేరింది. సమస్త భారత భాషలలో, ప్రపంచ భాషలలో రామాయణం రచింపబడి ఉన్నది కనుక రాముడు ఆరాధ్య దైవం. రామచంద్ర ప్రభు నీవే కలవు తండ్రి అని ప్రతి తెలుగువారి ఇల్లు మారుమోగుతుంది. చాలా మంచి విషయం, చాలా మంచి. వేణుగోపాల్ గారు, ఇక్కడ అనేక మంది రామాయణ రచన చేశారు, వాటి నుంచి అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ప్రామాణికమైనటువంటి వాల్మీకి విరచిత రామాయణంలో ఆ శ్రీరాముడి రూప విశేషాలు ఏ విధంగా ఉన్నాయి? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయణం ఆ పేరు తలుచుకుంటేనే భక్తలోకం పులకాంకితం అవుతుంది. ఎందుకని అంటే ఒక ఇంటిలో ఉండే ఆ సభ్యులందరికీ ఆ ఇంటి పెద్ద ఏది మంచో ఏది చెడో నేర్పాలి. అది తన బాధ్యత. ఒకవేళ నేర్పకపోతే వాళ్ళు చెడిపోతారు. మరి ఈ సమస్త లోకాన్ని ధర్మ మార్గంలో నడిపించాలంటే ఎవరు చెప్పాలి? మనలాంటి మనిషి చెప్తే సరిపోదు కదా. భగవంతుడు ఇలా ఉండి చెప్తే అది కూడా నువ్వు దేవుడివి కనుక ఎన్నో చెప్తున్నావయ్యా అంటాం. కానీ ఏదైనా ఎవరైనా ఒక మాట చెప్పాలి అంటే ముందు ఆచరించాలి. ఏమిటి ఆచరించేది? ఇప్పుడు చాలామంది ధర్మాన్ని ఆచరించండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అని అంటూ ఉంటారే. మేము కొన్ని వేల మందిని ఇప్పటిదాకా ప్రశ్న వేశాం, అయ్యా ధర్మం అంటే ఏమిటి? ఒక్కళ్ళు చక్కగా సమాధానం చెప్పిన వాళ్ళు లేరు. ధర్మాన్ని ఆచరించాలి, కానీ ధర్మం అంటే ఏమిటో తెలియదు. ఎందుకు తెలియకుండా పోయింది? మేము మామూలుగా ఈ ప్రచార కార్యక్రమాల్లో సభలో అయ్యా రామాయణం ఎంతమంది చదివారు చేయలేపండి అంటే ఒక 2-3 చేతులే లేస్తాయి. ఎంతమంది ఇళ్లలో రామాయణం ఉంది అంటే ఒక 5-6 చేతులు లేస్తాయి. అంటే ఎందుకని? ధర్మాన్ని ఆచరించాలంటే రామో విగ్రహవాన్ ధర్మ అని భగవంతుడే దిగివచ్చి ధర్మాన్ని నేర్పించాడు. ఎవరయ్యా భగవంతుడు అంటే పార్వతి శివులకు ప్రాణప్రదమైన పరమ శ్రీరామ పవిత్ర నామము పట్టి నారదుడు పాపబోయికిడ పెరిగే వాల్మీకి పావన ఋషిగా అజునివరంబుతో అంది రామ కథ అందించెను అదే ఆది కావ్యము. ఎట్లా అందిందది? సురల ఆపదలు సర్వము బాపగా సాగెను విష్ణువే శ్రీరాముడుగా. సమస్త లోకాన్ని ధర్మ మార్గంలో నడిపించడం కొరకు భగవంతుడే ధర్మస్వరూపుడుగా రాముడుగా దిగివచ్చి ధర్మాన్ని ఆచరించి చూపినటువంటిది కనుక మరి భగవంతుడు అందించిన ధర్మం కనుక అది శాశ్వతమైన, ఇప్పుడు మన కాకునూరి వారు చెప్పినట్లుగా శాశ్వతం భూమి అంటే రామాయణంలోనే ఉంది. అది సముద్రాలు ఉన్నంత వరకు, పర్వతములు ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది అని. మరి మనకి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అంశం ఏమిటది అంటే సమస్తమైనటువంటి మానవ జాతి ఎవరైనా ధర్మాన్ని ఆచరించాలనుకుంటారు. ధర్మాన్ని ఆచరించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? రాముడి దగ్గరికి వెళ్ళాలి. ఒక నిండు మనిషిగా బ్రతకాలనుకుంటున్నాను అంటే రామాయణం, ద కంప్లీట్ మ్యాన్ మాన్యువల్స్ గీత అండ్ రామాయణ. రామాయణ ప్రాక్టికల్, గీతా థియరీ, ద రిజల్ట్ గైడ్ భాగవతం అంటారు దాన్ని బాగా చదివిన వాళ్ళు. కనుక ఒక మంచి తండ్రిగా ఉండాలి, రాముడి దగ్గరికి వెళ్ళు. ఒక మంచి పరిపాలకుడిలా ఉండాలి, రాముడి దగ్గరికి వెళ్ళు. ఇలా ఒక మంచి పుత్రుడుగా ఉండాలి, ఒక మంచి స్నేహితుడుగా, మంచి వీరుడుగా ఉండాలి, మంచి ఏది చూసినా మంచి కావాలంటే రాముడి దగ్గరికి వెళ్ళాలి. ఇది రామాయణంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి అంశం. ఇకపోతే మనకు రామాయణంలో
ఈ ప్రపంచంలో ఎన్నో రామాయణాలు వేరుగా ఇప్పటి వరకు అవతరించాయి, కానీ మూలము వాల్మీకి రామాయణమే. ఎందుకు అంటే ఎవరు రామాయణాన్ని వ్రాసినా ముందు వాల్మీకి రామాయణాన్ని చదివిన తరువాతే వ్రాస్తారు తప్ప అది చదవకుండా ఎవరు రామాయణాన్ని, తులసీదాస్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే అందరూ కూడా పూర్వం వాల్మీకి రామాయణాన్ని చదివిన వాళ్ళే. ఏమిటి రామాయణానికి, వాల్మీకి రామాయణానికి ఉండేటువంటి ఒక ప్రత్యేక అంశములంటే శతకోటి ప్రవిస్తరం. ఎక్కడ? బ్రహ్మలోకంలో. బ్రహ్మలోకంలో రామాయణం ఉంటుంది, 1000 కోట్ల శ్లోకాలతో ఉంటుందట. మన జీవితంలో సాధ్యమయ్యేనా? కనుక భగవద్ ఆదేశంతో బ్రహ్మదేవుడే దిగి వచ్చి వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చి వాల్మీకి మహర్షికి రామాయణాన్ని దానికి ముందు చాలా, ఇప్పుడు మన కాకునూరు వారు చెప్పినట్లుగా చాలా విశేషం, బోయవాడు పక్షులను కొట్టడం ఇదంతా ఉంది. అదంతా అయిన తర్వాత తను ఒక శ్లోకాన్ని చదివితే ఆ శ్లోకాన్ని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఆనందపడుతూ ఉంటే అప్పుడు బ్రహ్మదేవుడి దిగి వచ్చి, అది శ్లోకం నువ్వు కావాలంటే వచ్చింది కాదు, ఇది భగవద్ ఆదేశంతో వచ్చింది కనుక ఆ శ్లోకమే నీకు రామాయణానికి మూలమవుతుంది, రామాయణాన్ని నువ్వు రాయి, అది చిరకాలం నిలిచి ఉంటుంది అని బ్రహ్మదేవుడి వరప్రభావం. 1 భగవద్ ఆదేశం, 2 బ్రహ్మదేవుడి వరం, 3 పుట్టలు పెట్టేంతగా పట్టుదలతో చేసిన తపశ్శక్తి ప్రభావం, వాల్మీకి మహర్షి తపశ్శక్తి ప్రభావం, 4వది దేవర్షి అయిన నారద మహర్షి ఉపదేశం. అంతేకాదు ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే రాముడు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలోనే వ్రాసిన, అంటే రామావతారం ఇంకా అప్పటికి అయిపోలేదు, ఉండగానే రాసినటువంటి అద్భుతమైనటువంటిది. అది పాడింది కూడా లవకుశలే. ఇది రామాయణానికి ఉన్నటువంటి ఒక 6 విశిష్టమైనటువంటి లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఇంకే రామాయణానికి మనం వెతికి చూపలేము, ఎందుకంటే తర్వాత రామాయణాన్ని చదివి వ్రాసిన వాళ్లే తప్ప. కనుక ఎవరైనా మేము వేరే రామాయణం చదువుతున్నామండి అంటే ముందు మూలముగా వాల్మీకి మహర్షి రామాయణాన్ని చక్కగా స్పష్టంగా చదివిన తర్వాత. అయితే ఇంకొక అంశం ఇక్కడ, ఎవరైనా ఒక పాఠ్యపుస్తకాన్ని స్వతంత్రంగా చదువుతారండి ఈ ప్రపంచంలో? ఎవరైనా ముందు బడికి పంపిస్తారు, మాస్టర్ చెప్తాడు, వింటుంటాం కదా, నేను చెప్పేటప్పుడు నీ చెవులే పని చేయాలి అన్నట్టుగా. అంటే ముందు వినాలి, తర్వాత చదవాలండి. ఇది చదివే విధానం. కనుక రామాయణాన్ని చాలామంది వేరే రామాయణాలైనా వాల్మీకి రామాయణమైనా ముందు వినాలి పెద్దల ద్వారా, తరువాత చదవాలి. అలా చదివిన వాళ్ళకి రామాయణంలో ఉండేటువంటి విశేష అంశములు చక్కగా గోచరిస్తాయి. రామాయణ ప్రత్యేకతలతో పాటు చాలా చక్కగా వివరించారు అమ్మ. తర్వాత అనేక మంది రామాయణాలు రచించారని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వారు కూడా ప్రామాణికమైనటువంటి వాల్మీకి రామాయణం ఎలా వచ్చిందనేది కూడా చక్కగా వివరించారు. ఇటువంటి సందర్భంలో వాల్మీకి రామాయణంలో రాముడి సౌందర్యం గురించి, గుణగణాల గురించి అద్భుతమైన వర్ణన ఉంటుంది. ఆ విధంగా మిగతా రచనల్లో, ముఖ్యంగా మొల్ల రామాయణం కనుక మనం తీసుకుంటే రాముడి గుణగణాలు కానీ సౌందర్యాన్ని కానీ ఏ విధంగా ఆవిడ వర్ణించారు? వాల్మీకి రామాయణంలో రాముణ్ణి ఆపాదమస్తకం వర్ణించినటువంటి సందర్భం లేదు. ఎక్కడికక్కడ ఆయన గుణాలను వర్ణించటమే ఉంది. నారదుణ్ణి వాల్మీకి అడిగింది కూడా గుణ సంబంధమైనటువంటి 16 లక్షణాలే. దానికి సమాధానంగా నారదుడు చెప్పినటువంటివి 84 పైన ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ కూడా గుణ సంబంధమే ఉన్నాయి, కానీ రూప సంబంధం ఎక్కడ లేవు. ఎక్కడ రూప సంబంధంగా ఉన్నా చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడ చెప్తారు? చక్కని విశాలమైన నేత్ర, పద్మపత్రాక్షుడు అన్నటువంటి పదం ఒక చోట తరచుగా ఆయన గురించి, తర్వాత మహేశ్వాహస, మంచి భుజాలు కలిగినటువంటి వాడని, ఇటువంటివి పరాక్రమానికి సంబంధించింది, కరుణని ప్రసరింపజేయడానికి సంబంధించిన విశేషాలే ఉన్నాయి. రాముణ్ణి వర్ణించాడు అంటే హనుమ మాత్రమే వర్ణించాడు సీతాదేవి దగ్గర. అక్కడ కూడా రూపం వర్ణించడండి. చక్కగా మన కళ్ళ ముందు ఒక రూపం కనపడేటట్టు సాముద్రిక లక్షణాలను వర్ణిస్తాడు. ఏదో 3 చోట్ల 3 గీతలు కలిగినటువంటివి, 3 చోట్ల నున్నగా ఉండేటటువంటివి, కఠినంగా ఉండేవి, ఇలా చెప్పుకుంటూ సాముద్రిక శాస్త్రంలో ఏవైతే ఉత్తముడని చెప్పబడేటటువంటి పుండరీక జాతికి చెందిన పురుషుడికుండే లక్షణాలు ఉంటాయో వాటిని మాత్రమే వర్ణిస్తే మనం రూపుని ఎదురుగా పెట్టుకోవాలి. ఎంతసేపు యువకులు, చీరకృష్ణాంజన ధరులు, విశాలాక్షో, పద్మపత్ర విశాలాక్షో, ఇవే వాళ్ళ గురించినటువంటి వర్ణన.
పూర్తిగా ఇలాంటి వర్ణంలో అన్ని చోట్ల తీసి అక్కడ రూపానికి అక్కడ ఇచ్చిన గుణాలకు ఒక రూపం కల్పించినటువంటి ఆవిడ మనకి మొల్లమాంబ గారు కనపడతారు. ఎందుకంటే పిల్లలకి చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా తల్లి పిల్లలకు అర్థమయ్యేట్టు చెప్పాలి. ఆ తల్లితనం స్త్రీలలో సహజంగా ఉంటుంది కనుక స్వభావం చెప్పిన దానికన్నా దానికి ఒక ఆకృతి కనుక ఇచ్చినట్టయితే పిల్లల కళ్ళ ముందు అద్భుతంగా ఆ రూపం కనపడుతూ ఉంటుంది. ఆవిడ చెప్తుంది, నీలమేఘఛాయ బోలు దేహము వాడు, ధవళాబ్జపత్ర నేత్రములవాడు, కంబు సన్నిభమైన కంఠంబు కలవాడు, దుందుభిస్వనమువాడు, ఘనమైన దుందుభిస్వనమువాడు, తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాడు, ఘనమైన పీనవక్షంబువాడు, పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు, బాగైన ఎట్టి గుల్ఫములవాడు, కపట మెరుగని సత్యవాక్యములవాడు, రమణిరో రాముడు శుభగుణములవాడు, ఇన్ని గుణములు దీపింపనెసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. రంగు తేడా తప్ప ఇద్దరు ఒకే రూపంలో ఉంటారు అంటూ ఆపాదమస్తకం కాదు శిరస్సు నుండి పాదం దాకా చెప్తూ చిట్ట చివరికి సత్యవాక్యం దగ్గర ఆపి సీతాదేవికి హనుమ రాముడి యొక్క రూపరేఖలని చక్కగా వర్ణించి చెప్పడం జరిగింది. ఇంత తేలికగా ఒక్కచోటుగా కంటికి రూపం కనపడేటట్టుగా ఊహకి అవకాశం లేకుండా చెప్పినటువంటిది మొల్లమాంబ. ఒక్క మాట మాత్రం తప్పదండి, కలం పట్టిన గళం ఎత్తిన రామకథ చెప్పనటువంటి వాళ్ళు లేరు. తప్పనిసరిగా చిట్ట చివరికి విదేశీ విధర్మీయ సిద్ధాంతాలు ప్రచారం చేసుకోవాలన్నా రామకథ తప్ప గతిర్నాస్తి గతిర్నాస్తి గతిర్నాస్తి. మంచి విషయం. రంగాచార్యులు వారు అన్నట్టుగా కూడా ఎంతోమంది రచనలు చేసి రామాయణ రచన చేసి వారి జీవితాలను రసరమ్యం చేసుకున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. వారు అన్నట్టుగా కూడా ఇటువంటి సందర్భంలో ఏ రచన తీసుకున్నా కూడా దాని భావం ఒకటే. రామాయణం నుంచి మనం తీసుకోవాల్సింది ఖచ్చితంగా తీసుకోవాల్సింది. రామాయణంలో రాముడి జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు అంటే రామాయణ కథాకాలం ఎప్పటిది, తర్వాత రాముడు ఎన్నేళ్లు జీవించాడు, ఎంతకాలం పరిపాలించాడు ఇత్యాది విశేషాలన్నీ తెలియజేస్తారా? జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణాం ఇవ రూపిణీం. శ్రీరామాయణంలో రామచంద్రుడు అయోధ్య నగరంలో చైత్రమాసం పునర్వసు నక్షత్రములో దశరథ మహారాజు కుమారుడై అవతరించాడు. అవతరించిన తర్వాత దాదాపు 11,000 సంవత్సరాలు అవతారం చాలించాడు. ఇంకా మధ్య మధ్యలో ఎన్నో రహస్యాలతో కూడుకున్న జీవనం సాగించాడు. అది రాముని యొక్క అవతార దినం. చాలా మంచి విశేషాలు చెప్పారు. ఇక్కడ అనంతలక్ష్మి గారు ముఖ్యంగా ఆలోచిస్తే ఇంతమంది కవుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా చివరిగా మాట్లాడుకోవాల్సింది కవులలో రామాయణ కల్పవృక్షం రచనకి సంబంధించి. రామాయణ కల్పవృక్షంలో కథ అంతా కూడా తెలుగు జీవితం కనపడుతుందండి. మన వాళ్ళు అంటారు తెలుగైజ్ అంటారు ఆంగ్లంలో చెప్పాలంటే. రామకథని తెలుగుతనంతో కలిపేశారు ఆయన. ఎంత చక్కగా ఉంటుందంటే ముగ్గురు తల్లుల దగ్గర ముద్దుగా పెరిగాడనేటటువంటి సంగతి మనకి వాల్మీకి రామాయణంలో ఉంటే అవాల్మీకమైనటువంటి కొన్ని సంఘటనలు ఆనంద రామాయణం మొదలైనటువంటి వాటిల్లోంచి వారు తీసుకోవడం జరిగింది. అవి కూడా సంస్కృతంలో ప్రామాణికంగా పరిగణించబడుతూ ఉంటాయి. వాస్తవం చెప్పాలంటే వాల్మీకి తాను చెప్పదలుచుకున్నటువంటి అంశానికి తగినటువంటి అంశాలని మాత్రమే ప్రతిపాదించాడు. రాముడు ఏం చేశాడు, ఎట్లా ఉన్నాడు అన్న నిత్యకృత్యాల గురించి అక్కడ ఆయన చెప్పలేదు. రాముడి యొక్క బాల్యం గురించి చెప్పలేదు. ఆయనకి ధర్మ సంస్థాపన అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని ఒక
సూటిగా పెట్టుకుని దానికి అనుగుణంగానే రామకథనంతా చెప్పుకుంటూ రావడం జరిగింది. ఇటువంటి విశేషాలన్నింటినీ కూడా మనకి కల్పవృక్షంలో చూపించడం జరుగుతుంది. ఎట్లా శాంతాదేవికి అత్తవారింటి నుంచి సారి పంపించినట్టు, ఆడపడుచు కదా, వారింటి ఆడపడుచు కదా. అలాగే ఈ ముగ్గురమ్మల దగ్గర ముద్దుగానే పెరిగినట్టు వాల్మీకి రామాయణంలో ఉంది. పక్కన ఉయ్యాలలో లక్ష్మణుడు కనపడకపోతే రాముడు నిద్రపోయేవాడు కాదు. ఇది వాల్మీకి రామాయణంలో ఉన్న మాట. తనకేదన్నా మధురమైన పదార్థం ఉంటే లక్ష్మణుడికి పెట్టాడా లేదా అని వెతుక్కునేవాడు రాముడు. అట్లాంటిది ఇలా ఉండగా, ఇవి కాక వీరు చేర్చింది ఏమిటి అంటే, రాముడు ఏదన్నా ఒక చిన్న మంచి పని చేస్తే ముందర వెళ్ళి కైకకి చెప్పేవాడట. ఏదన్నా ఘనకార్యం చేసి రాగానే కైక దిష్టి తీసేదట. అంటే కౌశల్య ప్రసక్తి లేదక్కడ. ఇక్కడ ఎలా ఉంటుందంటే, దశరథుడేమో రాముడిని వదిలిపెట్టుండడు, రాముడు దశరథుడితో పాటు కైక దగ్గర ఉంటాడు, రాముడి వెనకాల తోకలాగా లక్ష్మణుడు ఉంటాడు, కైక కొడుకు భరతుడు అక్కడే ఉంటాడు, భరతుడి పక్కన వెంటనే శత్రుఘ్నుడు ఉంటారు. కనుక కైక ఇంట్లోనే దశరథుడు, 4 పిల్లలు ఉండడం. ఈ వివరాలన్నీ కూడా చాలా బాగా వర్ణిస్తూ ఏ రకంగా దిష్టి తీసేది, ఏ రకంగా అతడికి ఎటువంటి అశుభం కలగకుండా చూస్తూ ఉండేది, ఇవన్నీ చెప్తూ ఒడుగు చేసినటువంటి సందర్భంలో, ఉపనయన సందర్భంలో అందరూ ఏదో భిక్ష వేస్తారు కదా. మాతృభిక్ష ఎంతసేపు మనం ఈ రోజుల్లో ఏది వేసినా ఆ రోజుల్లో వేసేది ఏమిటంటే ఆహారం మాత్రమే. అంటే బయటికి వెళ్ళి నువ్వు గురుకులాల్లో చదువుకుంటూ అందరి దగ్గరికి వెళ్ళి అందరినీ అమ్మగా భావించి అన్నం అడిగి తినడం అనేటటువంటి మాతృభావన పెంపొందించటం దాంట్లో ప్రధాన లక్ష్యం. అటువంటి దాంట్లో అన్నీ వేస్తే ఆవిడ వంకల తెల్లబోయి చూసేట, అర్థం కానట్టు, తృప్తి లేనట్టు. అప్పుడు ఆవిడ పచ్చల పిడి ఉన్నటువంటి చిన్న చురకత్తి తెచ్చి భిక్షాపాత్రలో వేసి ఆ జోలెలో వేసిందట కైకేయి. ఆయనకి చాలా సంతోషం కలిగిందట. విలువిద్యలోనూ యుద్ధ విద్యల్లోనూ కైకేయే రాముడికి గురువు అనేటటువంటి సంగతి చెప్తాడు. అలాగే పట్టాభిషేకం అని చెప్పంగానే రాముడు దీనవదనుడై కైకేయి ఇంటికి పెడతాట రాత్రి. అమ్మా, ఇందుకా నాకు ఇన్ని రకాలైనటువంటి విద్యలు నేర్పించావు, ఇక్కడ కూర్చుని సుఖంగా ఉన్న ఈ సింహాసనం మీద కూర్చుని రాజ్యపరిపాలన చేయడానికా అని అడిగితే, మరేం కావాలి అంటే, రాక్షస సంహారం చెయ్యాలి అంటే అరణ్యాలకు వెళ్తే కదా జరగాల్సింది, ఇక్కడికి రాక్షసులు రారు కదా, కనుక అటువంటి కోరిక నన్ను ఆ విధంగా రాక్షస సంహారానికి నువ్వు నాకు నేర్పించినటువంటి విద్యలు ఉపయోగపడేటట్టుగా, నిరుపయోగం కాకుండా ఉండేటటువంటి కోరిక కోరుకోమని రాముడు చెప్పాడని, ఇలాంటి కొన్ని విశేషాలు మనకి వాల్మీకి రామాయణంలో లేనివి, అవాల్మీకంగా ఉన్నటువంటివి. ఇవి జరిగాయా అంటే జరగలేదనడానికి ఆధారం లేదు, జరిగాయి అనడానికి ఆధారం లేదు. ఎందుకంటే ఇటు రాముడి యొక్క వ్యక్తిత్వానికి కానీ అటు కైక యొక్క వ్యక్తిత్వానికి కానీ ఎటువంటి హాని కలగనటువంటి లక్షణాలు ఇవి. ఏదైనా కల్పన చేసినా వాల్మీకి రాయనటువంటి వాటిని ఎవరైనా చేర్చినా వాటి వల్ల ఈ పాత్రలు అనకూడదు, ఈ వ్యక్తులకి ఎటువంటి వ్యక్తిత్వ హననం జరగకుండా ఉండేటట్టుగా చేర్చటం ఉంటుంది. కైకేయిని చూసిన తర్వాత అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు రాముడు అంటాడు వాల్మీకిలో దిష్ట్యా అనే పదం వాడతాడు. అంటే అది విధివశాత్తు ఆవిడ కోరింది కానీ ఆవిడ లక్షణం కాదు అనే భావన తెలియచెప్పడానికి. అలాగే తల్లులు ముగ్గురు అరణ్యవాసంలో కనపడినప్పుడు ముందు కైకేయికే నమస్కారం చేశాడు. నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చెయ్యొద్దు అని భరతుడికి చెప్తాడు. అదేవిధంగా దశరథుడు కనపడ్డప్పుడు, ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నది, దశరథుడు కనపడ్డప్పుడు నీకేం కావాలని అడిగితే తల్లిగారిని కైకేయిని నువ్వు భార్యగా స్వీకరించాలని అన్నావుట, అటువంటి మాట తీసుకుని ఆవిడ్ని కూడా చక్కగా చూడమని కోరుకుంటాడు. అంటే ఇదంతా కూడా రాముడికి కైకేయి మీద ఎటువంటి దురభిప్రాయం లేదు అనేటటువంటి దాన్ని స్థాపించడానికి సహాయపడుతుంది. ఇటువంటి వాటన్నింటినీ తీసుకుని ఇంకా ఎన్నింటినో తీసుకుని మరికొన్ని అద్భుతమైనటువంటి రహస్యాలని మనకి ఇందులో తెలియజెప్తారు. నిజంగా కల్పవృక్షమే. గురువుగారు, ఇక్కడ మనం స్పష్టంగా ఆలోచిస్తే వాల్మీకి రామాయణం అనేది ప్రామాణికంగా ఉంది. తదనంతరం అంటే వశిష్ఠ రామాయణం, కంబ రామాయణం, ఇటువంటి వాటిల్లో వాల్మీకాలు ఎందుకు ఉన్నాయి అంటే ఇందాక వారు అన్నట్టుగా కూడా ఒక భావ వ్యక్తీకరణలో ఉన్న తేడాగా చూడాలా, లేకపోతే ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామ రామ రామ
అయ్యో రామ, వెళ్ళిపోతే కూడా రామ్ నామ్ సత్య హై అని చెప్పేటటువంటి సనాతన ధర్మం గల ఈ భారతదేశంలో పుట్టగానే శ్రీరామ అంటారు. స్నానం చేయించే తల్లి ఆ చిన్నవారికి చిట్ట చివరి చెంబు నీరు పోసి దీపు తట్టే సమయంలో శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అంటుంది. ఉత్తరం రాసే సమయంలో కూడా శ్రీరాములు నీవే కలవు అని జాబు రాస్తే అది శుభవార్త అందించేటటువంటి వార్త పత్రిక జాబు అయి ఉండాలి. వృద్ధాప్యంలో శ్రీరామకోటి రాసుకుంటూ జీవితం గడిపేద్దాం. ఇలా ప్రతి వ్యక్తి తన జీవితంలో రామాయణాన్ని అంతర్భాగం చేసుకున్న కారణం చేత మహర్షి వాల్మీకి నుంచి నేటి చిన్నయ్య వరకు ప్రతి వ్యక్తి రామాయణాన్ని వ్రాసిన వారే అవుతున్నారు. అక్షర రూపంలో వ్రాజకపోయినా తన ఇంటిలో సోదరుల చేత, సోదరి చేత, తల్లి, తండ్రి, భార్య, సేవకులు ఇలా వివిధ సందర్భాలలో ఏర్పడిన ప్రతి సన్నివేశంలో కూడా రామాయణ గాథను మనస్సులో స్మరించిన కారణం చేత మనస్సులో రామకావ్యానికి నిర్మాణం చేసిన వారవుతున్నారు ఆస్తికులైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్త భాగవతోత్తములు. ఇలా ఆలోచన చేస్తే శ్రీరామాయణం బాలకాండ 75 సర్గలు, అయోధ్యకాండ 119 సర్గలు, అరణ్యకాండ 75 సర్గలు, కిష్కింధకాండ 67, సుందరకాండ 68, యుద్ధకాండ 131, ఉత్తరకాండ 111 సర్గలతో వెరసి 648 సర్గలతో ఉన్న ఈ శ్రీరామాయణం తలుచుకోగానే ప్రతి వ్యక్తికి రామచంద్ర ప్రభు ఇంకా చాలు అనే మాట రాక తప్పదు. అలాంటి ఆ రామస్మరణ అనాదిగా ఉన్న కారణం చేత భారతదేశం మాత్రమే అని కాకుండా బర్మా, వియత్నాం, లావోస్, చైనా, జపాన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలలో రామగాథ రమణీయం, విశ్వవ్యాపితం ఈ గాథ. ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి అంటూ తాను బ్రతుకుతూ లోకానికి ధర్మాన్ని ప్రబోధన చేసేటటువంటి ఉద్దేశ్యంతో ఆ వైకుంఠుడే దిగివచ్చి ఇలా అవతారం ధరించిన కారణం చేత ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. ఇది మహర్షి వాక్యం. ఈ వాక్యం చెబితేనే రాముని బాణానికి అంత శక్తి, రాముని ప్రవర్తన ఎంత సునిశితమైనది అంటే అరణ్యకాండలో సీతాదేవి రామచంద్రమూర్తి వెనుక అడుగు వేస్తూ, నాకు తెలియక అడుగుతాను, మీరేమిటి తాపసులై ఉండి చేతిలో ఇలా ధనుస్సు పుచ్చుకుని నడుస్తున్నారు, ఇది ధర్మవిరుద్ధం కాదా? మునులకు మీ చేతిలో ఉండే ఆ ధనుస్సు, వ్రేలాడే ఆ ఖడ్గము చూస్తే భయం కలగదా అనగా రాముల వారు అంటారు, ఈ ధనుస్సుకు సంబంధించిన అల్లెత్రాడిని నేను వదులు చేసి నడుస్తున్నాను. పొరపాటుగా గాలి సోకినా, నా భుజస్పర్శ సోకినా ఈ అల్లెత్రాడి ద్వారా సృష్టింపబడేటటువంటి ఆ శబ్దం ప్రపంచానికి విలయ ధ్వనిని అందించేటంత గంభీర ధ్వానం కలది. శాంత స్వభావం గల ఈ మునులకు తపశ్చర్యలకు భంగం కలగరాదు. విరాధుని సంహారం చేసే సమయంలో అతడి కోరిక ప్రకారమే కనుక నా చేతిలో ఉండే ఈ ధనుస్సు శబ్దం చేయకుండానే చేతబుచ్చుకున్నాను. ఎందుకని? నేను అయోధ్యను నేడు పరిపాలించేటటువంటి భరతునకు దూతగా ఈ దండకారణ్యాన్ని నిష్కంటకం చేసేటటువంటి నిమిత్తంతో త్రిశిరుడు, విరాధుడు, ఖరుడు వీరందరినీ కూడా భవిష్యత్తులో ఈ శబ్దాలన్నీ కూడా మహర్షి వాల్మీకి రామాయణంలో మనకు మంత్రపూతంగా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. రాముడు నడిచేటటువంటి మూర్తి భవించిన ధర్మం ఎట్లా ఉంటుంది తెలుసుకోవాలి అంటే మనం అనేక స్మృతి గ్రంథాలను పరిశీలించవచ్చు. యాజ్ఞవల్క్య స్మృతిలో ధర్మం దశక లక్షణం అని చెప్పబడి ఉంది. ఆ దశ విధాలుగా ఉండే రూపమే రామచంద్రమూర్తి. ఇలా ఆ రాముడిని స్మరించిన కారణం చేత ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ప్రతి ఆస్తికుడు కూడా బహిర్గతంగా వ్రాసే శక్తి ఉంటే వ్రాసి ఉంటాడు. లేని ఎడల మనస్సులో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ 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 చెవితి అర్థం చేసుకోవా అన్న ఆ మాటలో కట్టే, కొట్టే, తెచ్చే అనే ఆ 3 మాటలలో సంపూర్ణ రామాయణాన్ని చెప్పిన, వ్రాసిన, తలచిన, ధ్యానం చేసిన పుణ్య ఫలాన్ని పొంది ఉన్నాడు. కనుక రామాయణమే శిరోధార్యం. వేణుగోపాలాచార్య వారు
ఇక్కడ అవాల్మీకాలు కావచ్చు, లేకపోతే సన్నివేశాన్ని వివరించే సమయంలో ఉన్న తేడాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇది ఒక కాల్పనిక కథ అనే అభిప్రాయాన్ని వెలుబుచ్చేందుకు అవకాశం కల్పిస్తోందనేది కొంతమంది దీన్ని అంటే అస్త్రంగా మలుచుకుంటున్నారనేది నా భావన. వారికి మీరిచ్చే సమాధానం ఏంటి? ఏ గ్రంథమైనా ఇంతకుముందే చెప్పాం, స్వాతంత్ర్యంగా చదివి చెప్తే అది సాధారణంగా మన బుద్ధి, మన జ్ఞానము ఎంతవరకు వ్యాపించి ఉంటుందో ఏ విషయమైనా మనకు అంతవరకే అర్థమవుతుంది. ఆత్మబుద్ధి సుఖం చేయవా గురుబుద్ధి విశేషత అన్నట్లుగా ఎవరైనా సరే ఉపదేశం లేకుండా రామాయణాన్ని చదివే అర్హత లేదు. ఎందుకు? రామాయణమే మనకి ప్రమాణం. ఇప్పుడు ఆయన తపశ్శక్తితో స్వయంగా రాయవచ్చు కదా, కానీ మనుష్య ఋషి కాదు, దేవఋషియే వచ్చి ఉపదేశం చేశారు. అంటే ఉపదేశం లేకుండా ఏది చేయటానికి రాయటానికి అవకాశం లేదు. పాఠ్యపుస్తకమైన ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నా, అలా స్వాతంత్ర్యంగా చదివిన వాళ్ళు అంటే గురు ఉపదేశం అంటే గురువులంటే ఎవరు? సత్య దర్శనం చేసిన వాళ్ళని గురువులు అంటారు. సత్య దర్శనం చేయని వాళ్ళని గురువులు అనరండి. అంటే ఇక్కడ మనం కొద్దిగా మామూలు వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పుకోవాలంటే ధర్మ అర్థ కామ మోక్షములే పురుషార్థములు, దానికోసమే మానవ జన్మ అని జ్ఞానులందరికీ తెలుసును. అంటే చివరిది మోక్షం. ఇప్పుడు అర్ధకామాలు మధ్యలో ఉంటాయి, ధర్మము మోక్షము ఆ చివర ఈ చివర ఉంటాయి. అంటే ధర్మము సంబంధితమైనటువంటి అర్థము ఈ నలుగురు యొక్క స్వరూపం కూడా అదే. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క వాస్తవంగా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అయితే రామలక్ష్మణ ఎందుకన్నారు అంటే ధర్మ అర్థాలు వీళ్ళు, కామమోక్షాలు భరతుడు శత్రుఘ్నులు, ధర్మార్థాలు రామలక్ష్మణులు. కనుక అలా రెండు జంటలు. అంటే అర్థం ఎప్పుడు ధర్మంతో కూడి ఉండాలి, కామం ఎప్పుడు మోక్షంతో కూడి ఉండాలి, మోక్షకాములై ఉండాలి. కనుక ధర్మము రాముడే, మోక్షము రాముడే. కనుక ఎవరైతే రాముడు స్థాపించిన ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా భగవంతుడు స్థాపించిన ధర్మ మార్గములో అర్ధకామముల సంబంధము ధర్మ సంబంధం అయితే మోక్షం కలుగుతుంది. ఇది మనకి విధానం. కనుక ఈ విధానం లేకుండా చదివిన వాళ్ళకి అంతెందుకు, రామాయణంలోనే రామచంద్ర ప్రభువుని దశరథ మహారాజు నా కొడుకు అనుకున్నాడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం, నీకెవరో ఈయనెవరో నీకు తెలియదయా, నాకు తెలుసు, కావాలంటే మీ వశిష్ఠ మహర్షిని అడుగు, వేదవేత్తలైనటువంటి ఋషులందరినీ అడుగు, ఈ రాముడు ఎవరో తెలుస్తారు. అంటే మోక్షాన్ని ఇచ్చే పరదైవమే ఇక్కడ నిలిచి ఉన్నాడు నీ ఇంట్లో, నావాడు అనుకుంటున్నావు అని. ఒక తండ్రి ఎలా ఉండాలి దశరథ మహారాజును చూసి నేర్చుకోవాలండి. మామూలుగా మనం నువ్వంటే నాకు ప్రాణం అంటాం, ఏదో అట్టి మాటలే, వాళ్ళు పోయినా వీళ్ళు బ్రతికే ఉంటారు. కానీ రాముడు వెళితే కనుచూపు కూడా వెళ్ళిపోయిందండి. రామ రామ అంటూ ప్రాణాలు అంత గొప్ప తండ్రి లక్షణాన్ని మనకి రామాయణం దశరథ మహా ద్వారా ఎలా ఉండాలో చూపిస్తుంది. ఒక తల్లి లక్షణం ఎలా ఉండాలో రాముడు నిరూపణ చేస్తాడు. రామాయణం గురించి చెప్పాలంటే ఇంత తక్కువ సమయంలో సరిపోదండి వాస్తవంగా. ఇలా రాముణ్ణి కైకేయి ఒక రకంగా, ఇప్పుడు అమ్మ చెప్పినట్లుగా కైకేయి ఒక రకంగా చూసింది, కౌసల్య ఒక రకంగా చూసింది, తార ఒక రకంగా దర్శించుకున్నది, సుమిత్ర ఒక రకంగా, తార ఒక రకంగా దర్శించుకున్నది, అట్లాగే మండోదరి ఒక రకంగా దర్శించుకున్నది. ఆ ఇద్దరు అన్నదమ్ములే, రావణాసురుడు ఒక రకంగా, విభీషణుడు ఒక రకంగా దర్శనం, అలాగే సుగ్రీవుడు ఒక రకంగా, వాలి ఒక రకంగా దర్శనం, శబరిమాత ఒక రకంగా దర్శించుకున్నది. అంటే ఇన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఇవన్నీ పక్కన పెడితే మనకి మారీచుడు ఒక మాట అంటాడు, ఎరా పచ్చకామిళ్ళు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది, ధర్మాత్ముడైన రాముణ్ణి కూడా వ్యతిరేకించి మాట్లాడుతున్నవి ఇవాళ అలాంటి వాళ్ళు చాలామంది మనకు లోకంలో కనిపిస్తున్నారు అనుకోండి. ధర్మవేత్తలు అనుకుంటారు రాముణ్ణి ధర్మస్వరూపమైన రాముడికి కళంకం ఎక్కడదండి. అలా లేకుండా ఉండేటటువంటి ఇన్ని దర్శనాలు చేసినటువంటి రాముణ్ణి ఆ కాలంలో ఉన్న వాళ్ళే అన్ని రకాలుగా దర్శిస్తే, మరి ఈ కాలంలో రాముణ్ణి చూడకుండా రామాయణాన్ని వ్యతిరేకిద్దామనే భావనతో చదివిన వాళ్ళు, గురువులు లేకుండా చదివిన వాళ్ళు విమర్శించడం పెద్ద విశేషం ఏం కాదు. లోకంలో సహజంగా 7 రకాల స్వభావాలు ఉంటాయి, రామాయణమే చెప్తుంది. ఒకటి జన్మతః, పూర్వజన్మ వాసనాబలం అంటారు. మంచి చెడులు జన్మతః తెలిసి ఉండడం, దాన్నే నేచర్ అంటారు చూడండి.
బై బర్త్ నేచర్ అంటారు. అలా మంచి ఏదో చెడు ఏదో వాళ్ళకి తెలిసి వాళ్ళు నడుస్తూ ఉంటారు. ఇదొక రకం. రెండవది, అలా నడిచే వాళ్ళను చూసి, మాకు మా నాయనమ్మగారు చెప్పేవాళ్ళు, మా నాన్నగారు పని కనపడొద్దురా, వినపడొద్దు, కనపడాలని. చెప్తే చేయడం ఏమిటిది? కనపడట్లేదా పని చెయ్యి, కంటితో చూసి అంటే పని వినబడొద్దట, కనపడాలట. అలా చూసి నేర్చుకునేవాళ్ళు రెండవ రకం. మూడవ రకం, వీళ్ళకు జన్మతః ఉండదు, చూస్తే అర్థం కాదు. పెద్దవాళ్ళు ఎవరన్నా చెరి, నాన్న ఇది మంచిదిరా, ఇది చెడు, ఇలా వెళ్ళకు, ఇలా వెళ్ళు, నువ్వు బాగుపడతావంటే వెంటనే విని అర్థం చేసుకొని నడిచేవాళ్ళు మూడవ రకం. నాలుగవ రకం ఉంటారు. ఏమిటిది? వీళ్ళకేమీ తెలియదు, తటస్థులు, పెద్దగా పట్టించుకోరు, వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు నడిచి వెళ్ళిపోతుంటారు. ఐదవ రకం ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉంటారు. వ్యతిరేకంగా వాదించడానికి ఏమన్నా దొరుకుతుందా అని ఒక లూప్ లైన్స్ అంటారే, అవి పట్టుకొని వాదిస్తూ ఉంటారు. ఇదొక రకం. కానీ తెలిసిన స్వార్థంతో ఇంకొక రకమైనటువంటి ద్వేషమో, మరొక భావమో, వికటమో, వాళ్ళ పూర్వజన్మ సుకృతమో, ధర్మమని తెలిసినా దాన్ని వ్యతిరేకించేవాళ్ళు, వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు, దాన్ని విని వెంటబడి నడిచేవాళ్ళు. ఇది 7 రకాల వాళ్ళు ఉంటారని రామాయణమే మనకు నిరూపణ చేసింది. కనుక ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. మనం ఈ 7 ఎక్కడున్నాం? ఎవరికి వాళ్ళు విచక్షణ భగవంతుడు ఇచ్చిన కనీస జ్ఞానం ఉంది కదా. ధర్మానికి కళంకం చెప్పేటటువంటి వాళ్ళ మాటలు ఎందుకు వినాలి? ఒకసారి రామాయణాన్ని పెద్దల ద్వారా ఉపదేశం తీసుకోండి. ఉపదేశం అంటే నిజంగానండి రామాయణాన్ని ఎవరు ఉపదేశం ఇవ్వటం లేదండి. ఎందుకు ఇవ్వటం లేదు? తీసుకునే వాళ్ళు లేరనుకుంటున్నారు. చదవాలనే శ్రద్ధ చాలామందికి ఉన్నది. ఇప్పుడు మేమందరికీ రామాయణాన్ని ఉపదేశం ఇచ్చిన ఆయన ఇలా చదవాలని ఎన్నో ధార్మిక విషయాలు ఈ కూర్చున్న కాసేపట్లో మనం ఇప్పుడు వీళ్ళంతా గంటలు గంటలు చెప్పగలిగిన వాళ్ళే రామాయణం గురించి, రాముడి గురించి. కానీ ఈ కాసేపట్లో అంతా చెప్పడం సాధ్యం కాదు. ఒక్కొక్క ధర్మాన్ని తీసుకుంటే ఇప్పుడు అమ్మ చెప్పారు, 64 రకాల ధర్మాలని రామాయణం బోధిస్తుంది. ఒక్కొక్క ధర్మానికి 2 గంటలు ఉపన్యాసం చేయవచ్చు. కనుక అటువంటి వైభవమైనటువంటి రామ గుణాలని, మనకి గుణప్రధానం రాముడు, సకల గుణాభిరాముడు. మనిషికి ఉండవలసింది మంచి గుణం అండి. గుణం వల్ల బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసిస్తే మనసు మంచిగా ఉంటుంది. మనసు మంచిగా ఉంటే మంచి పనులు చేస్తారండి. సకల మానవ జాతికి రామాయణం. ఒక్క నిమిషం. ప్రపంచ మానవ ప్రశాంత జీవన ప్రధానాంశముల పాఠ్య గ్రంథములు బలు రామాయణ భగవద్గీత భాగవతములివే పట్టి విని చదువు ప్రజలందరూ బాగుపడుదురిలా బ్రతుకు ధన్యమగు అని ఇలాగా మనకు చాలా విశేషమైనటువంటి 3 గ్రంథాలు చెప్పాం కదా. ఆ 3 గ్రంథాలలో మొట్టమొదటి రామాయణం ఆచరణ గ్రంథం కనుక అలా మనమంతా కూడా ఆచరణ విధానంలోకి చక్కని జ్ఞానాన్ని రామాయణం ద్వారా పొంది లోకమంతా బాగుపడేట్టుగా భగవంతుడు అనుగ్రహించుగాక అని ప్రార్థన చేసుకుంటాం. రామాయణం కనుక చదివితే అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒకటి సామాజిక విశేషాలు కావచ్చు, లేకపోతే వారన్నట్టుగా మానవతా విలువలు కావచ్చు, లేకపోతే రాజనీతికి సంబంధించి కావచ్చు అని ఇలా అనేక విషయాలు. ముఖ్యంగా సామాజిక కోణం కనుక మనం చూసినట్టయితే అంటే కుటుంబాలు, వాటి మధ్య బంధాలు, వీటికి సంబంధించి ఎటువంటి అంశాలను రామాయణం నుంచి మనం అలవర్చుకోవాలి, నేర్చుకోవాలి? శ్రీరామచంద్రుడు అరణ్యంలో ఉన్నప్పుడు ఋషులంతా వచ్చి అడుగుతారు, రాక్షసులను సంహరించండి, మాకు ఇబ్బంది అవుతుందని. అప్పుడు రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు, నేనున్నాను, మీకు భయం లేదని. ఇప్పుడు సీతమ్మ అంటుంది శంకిస్తూ, అవసరమా అన్నట్టుగా, నా ప్రాణానైనా విడిచిపెడతాను, నిన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటాను, లక్ష్మణస్వామి కూడా విడిచిపెడతాను, నా ప్రతిజ్ఞ మాత్రం మానను. అలా మాట దక్కించుకోవాలి. మాట ఇచ్చినామంటే ఆ మాట నెరవేర్చాలి. అలాగే ఉత్తమత్వం. ఈ ఉత్తములలో 3 రకాలుగా ఉంటారు మనుషులు: అధముడు, మధ్యముడు, ఉత్తముడు. అధముడు అంటే వేరే వాళ్ళని హింసించి తాను ఆక్రమించేది అధమ లక్షణం. మధ్యముడు అంటే నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి అనుకునేవాడు మధ్యముడు. ఉత్తముడు నేనేమైనా పర్వాలేదు, అందరూ బాగుండాలి అనుకునేవాడు ఉత్తముడు. ఆ విధంగా మనం ఆచరించడమే ఇదొక. అమ్మ అనంతలక్ష్మి గారు, సాధారణంగా ఇప్పటి యువతకు వచ్చే సందేహం, రాముడు మానవావతారం ఎత్తాడు, మానవుడు పడ్డ కష్టాలన్నీ అంటే మానవులకు ఉండే కష్టాలన్నీ అనుభవించాడు, విజయం సాధించాడు. మరోపక్క రాముణ్ణి దేవుడిగా మనం పూజిస్తాం.
రాముడు మానవుడా దేవుడా? ఈ వ్యత్యాసాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని మీరు ఎవరు ఏమనుకున్నా సరే నేను దశరథుడి కుమారుడైనటువంటి మానవుణ్ణి అని రాముడు చెప్పాడు. రాముడి దృష్టిలో రాముడు మానవుడు, ఇతరుల దృష్టిలో సాక్షాత్తు పరబ్రహ్మం. ఎందుకంటే ఈ మాట తనతో పాటు యాగ సంరక్షణకి పంపించమన్నప్పుడు కాదన్న దశరథుడితో విశ్వామిత్రుడు చెప్పాడు. ఇందాక సౌమిత్ర వేణుగోపాలాచార్యులు గారు ఆ శ్లోకం చెప్పారు. చెప్పి నేనే కాదు వశిష్ఠుడు కూడా తెలుసన్నాడు, ఋషులందరికీ తెలుసన్నాడు. అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఋషులందరికీ కూడా తెలుసు ఆ సంగతి. ఇంద్రుడే స్వయంగా చెప్పాడు, ఇప్పుడప్పుడే ఆయనకి ఆయన దైవం అని తెలియకుండా ఉండాలి కనుక నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు. అందరికీ తెలుసు రాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ అని. ఎందుకు అంటే దశరథుడు యాగం చేసే సందర్భంలోనే వీళ్ళందరూ స్వయంగా వచ్చి కూర్చుని, ఎందుకు ఈ పుత్రకామేష్టి చేస్తున్నప్పుడు వచ్చి కూర్చుని ఈ రావణుడి బాధలు మనం భరించలేకుండా ఉన్నాము, దీనికి మార్గం లేదా అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు విష్ణువు స్వయంగా చెప్పాడు, నేను నా అంశని 4 భాగాలుగా చేసి దశరథుడు ఈ యాగం చేస్తున్నాడు కదా, ఈయన కుమారుడుగా 4 కుమారులుగా జన్మిస్తాను అని. అందువల్ల దేవతలకి ఋషులకి అందరికీ తెలుసు, తెలియందల్లా దశరథుడు, కౌసల్య, కైక వీళ్ళకి తెలియదు. సీతకు కూడా తెలిసే ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో, తెలియదనే మనకి మామూలుగా విషయం చూస్తే అర్థమవుతుంది. ఋషులకు అందరికీ తెలుసు. వేదవేద్యే పరే పుంసి, ఈయనకు కూడా తెలియదా, నారదుడికి కూడా, వాల్మీకి కూడా తెలుసు. తెలిసినా ఆయన ఎంత తెలివిగలవాడంటే తనకి తెలుసు అప్పటికే సీతాదేవి తన దగ్గర ఉంది, లవకుశులు జన్మించి ఉన్నారు. అయినా సరే తాను సాక్షాత్తు పరబ్రహ్మము ఇక్కడ రాముడుగా జన్మించాడని తెలిసి కూడా ఆ సంగతిని ఆయన నిర్ధారణ చేసుకోవడానికి నారదుడిని అడిగాడు. నారదుడు మాత్రం మామూలుగా చెప్పాడండి, ఈనాటి జర్నలిస్టుల్లాగా చెప్పాడు. 3 లోకాల్లో తిరుగుతున్నావు కదా అంటే ఆయన ఏమన్నాడు, ఇక్కడే ప్రజలు చెప్పుకుంటుంటే విన్నానన్నాడు. అంటే అని చాలా మన వాళ్ళు అంటూ ఉంటారే అభిజ్ఞ వర్గాల భోగట్ట అని, అంతే తప్ప నేను అంటున్నాను ఏం మాట అనలేదు. ఇలా అందరూ అనుకుంటుంటే విన్నాను. నువ్వు అన్నటువంటి 16 గుణాలు ఉన్నటువంటి వాడు ముల్లోకాల్లోనూ కనపడ్డం కష్టం, అందులో ఒక్క గుణం ఉన్నవాడు కనపడడం కూడా కష్టమే. కానీ ఈ 16 గుణాలు ఉన్నటువంటి వాడు ప్రస్తుతం ఇక్కడే ఇప్పుడే ఉన్నాడు. సాంప్రతంలోకి ఇప్పుడున్నాడా లేదా అని అడిగాడు వాల్మీకి. ఎప్పుడో ఉంటే ఎవరు నమ్ముతారండి, ఈనాటి కుర్రాళ్ళలాగా మీరంతా కల్పన చేశారు అంటారు. ఆనాటి వాళ్ళు కూడా అనేవాళ్ళు ఉన్నారు. కనుక ఈ కాలంలో ఇప్పుడు ఉన్నాడా అని అడిగితే దానికి నారదుడు లోకులు అనుకుంటున్నారయ్యా అని తను సమాధానం చెప్పాడు. అంచేత అందరి అభిప్రాయంలో రాముడు సాక్షాత్తు పరబ్రహ్మము. రాముడి దృష్టిలో రాముడు దాశరథి, దశరథుడి యొక్క కుమారుడు. చాలా మంచి వివరణ గురువుగారు. ఇక్కడ దీనికి అనుబంధంగా మరొక ప్రశ్న, అంటే సాధారణంగా కృష్ణ ఏదైనా దశావతారాల్లో ఒక అవతారం రామావతారం. ఈ సందర్భంలో కృష్ణ అవతారంలో మనం చూస్తాం, కృష్ణుడు చెప్తాడు నేనే భగవంతుడిని, అంతా నేనే, చేయించేది చెందేది అంతా నేనే, నువ్వెవరివే చాలా అల్పుడుగానే ఒక సందేశాన్ని ఇస్తాడు. కానీ రామావతారంలో సాక్షాత్తు నారాయణుడు నేనే అని రాముడికి ఆ స్పృహ ఉండేదా? అంటే రావణుడిని సంహరించటానికి ఈ అవతార వైశిష్ట్యం అనేది అంతిమ లక్ష్యం, రావణ సంహారం అనేది ఇది ఉండేదండి. శ్రీరామాయణంలో 2 సన్నివేశాలు మనకి ఇలాంటివి కనిపిస్తాయి. ఒకటి విరాధ వధ, రెండవది జటాయువునకు మోక్షాన్ని ప్రసాదించడం. విరాధుడిని రామచంద్రమూర్తి సజీవుడిగా ఉన్నప్పుడే భూమిలోనికి పాతిపెట్టాడా? అది విరాధుడి కోరిక. పూర్వజన్మలో తుంబురుడు శాపవశాత్తు ఇలా విరాధుడిగా జన్మించి రామలక్ష్మణుల శస్త్రఘాతముతో స్మృతి కలిగిన కారణం చేత వారి చేతిలో నీకు ఈ శాప విముక్తి, అంతదనుక నీకు మరణం లేదు అనే శాపాంతం కూడా తెలిసి ఉన్నవాడు కనుక విరాధుడు రాముడి ఖడ్గ ప్రహారం భుజానికి సోకగానే మీరు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపము,
నాకు మృత్యువు ఇలా లభించదు, సజీవంగా ఉన్న నన్ను భూమిలోన పాతిపెట్టినట్లయితే ఈ పాపపు జన్మ నుంచి నాకు విముక్తి కలుగుతుంది. ఇది ఒక దృష్టాంతం. అలాగే తండ్రి అయినటువంటి దశరథునకు కూడా చేయనటువంటి దహన సంస్కారాదులను రామచంద్రమూర్తి జటాయువుకు నిర్వహిస్తారు. ఆ సమయంలో వైకుంఠము, విమానము, స్వర్గము వర్ణన, శ్రీమన్నారాయణ స్వరూపం నేనే అంటూ స్పష్టంగా తెలియజేయడం, ఈ సన్నివేశాన్ని కూడా మనం శ్రీరామాయణంలో గమనిస్తూ ఉంటాం. రామాయణం ఎటువంటిది అంటే దాస్యభక్తితో స్మరణ చేసేటటువంటి వారికి కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. భౌతిక అనురక్తితో స్మరణ చేసేటటువంటి వారికి ఇహలోకంలో సమస్త విజయాలను కలిగిస్తుంది. అన్నింటికంటే కూడా మించి రాముడు మానవుడా దేవుడా అనే వివేచన చేసినప్పుడు మనందరిలో కూడా రాముని అంశ ఉన్నది. మనమందరం కూడా దైవ సమానులమే. విశాల విశ్వమంతా కూడా పరమాత్మ స్వరూపమైనప్పుడు ఆ పరమాత్మ స్వరూపంలో నుంచి ఆవిర్భవించినటువంటి మనందరిలో కూడా పరమాత్మ అంశ ఉన్నది. ఇది మనకి తెలియదు. అష్టాచక్ర నవద్వార దేవానాం పురయోధ్య తస్యాగుం హిరణమయ కోశ స్వర్గో లోకో జ్యోతిషావృత అని వేద ప్రమాణం. లోన ఉండేటటువంటి ఈ దైవాంశను గురించి తెలియనంతకాలం అతడు మానవుడిగా ఉంటాడు. తెలిసిన మరుక్షణం అతడు మనీషిగా మారతాడు. యో వైతాం బ్రహ్మణో వేద అనేది ఆ తర్వాతి వాక్యం ఇక్కడి నుంచి అందరూ వినియోగిస్తూ ఉంటారు. కనుక శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఈ 648 సర్గలలో నేనేమిటి, అడవులకు వెళ్ళడం ఏమిటి, ఈ త్రిశిరుడు, ఈ ఖరదూషణాదులు, వీరితో యుద్ధం ఏమిటి, కుంభకర్ణుడు, వీళ్ళందరితో నేనెందుకండి యుద్ధం చేశాను అంటూ ఉత్తరకాండలో బాధపడుతూ ఉన్న సమయంలో శ్రీరామాయణం అంతా కూడా నిర్వహించిన ఏకైక వ్యక్తి, మహానుభావుడు, తపస్వి అగస్త్య మహర్షి. ప్రారంభంలో అగస్త్యుని బోధతో విశ్వామిత్రుడు వెళ్ళి రాముడిని తాపస తాటక లేక యాగ సంరక్షణార్థం, అలాగే అరణ్యకాండలో అగస్త్య మహర్షి ఇచ్చిన ఆ శస్త్రాస్త్రముల చేత రాక్షస సంహారం, అలాగే మళ్ళీ యుద్ధకాండలో అగస్త్యుడే వచ్చి ప్రత్యేకంగా సూర్యునికి సంబంధించిన స్తోత్రం ఆదిత్య హృదయం చెబితే రావణుని పైన విజయం. మళ్ళీ ఉత్తరకాండలో రాముడు నేనేమిటి ఇదేమిటి, ఇదంతా కూడా పునర్వసు లక్షణం. అదితి అనేటటువంటి ఆధిపత్యం గల ద్విస్వభావ రాశి గల లక్షణం పునర్వసు నక్షత్రం. రాముడిది పునర్వసు నక్షత్రం. వేణుగోపాలాచార్యులు వారు ఇక్కడ అంటే ఇందాక మనం రాముడు దేవుడా మానవుడా అనే ఇటువంటి అంశాలు వారు చివరిగా ప్రస్తావించారు కూడా. నేను దాని గురించే ప్రస్తావించబోతున్నాను. యువత దృక్కోణంలో చూస్తే రాముణ్ణి దేవుడిగా అంటే పెద్దలు పూజించారు కాబట్టి ఒక దేవుడిగా పూజించి దండం పెట్టుకుని వదిలేస్తున్నారా, లేకపోతే రాముడి జీవితాన్ని తెలుసుకుని అందులో రామాయణంలో ఉన్న మానవతా విలువల్ని తెలుసుకుని రాముణ్ణి ఒక ఐకానిక్ మానవతా విలువకి సంబంధించి ఒక ఐకానిక్ సింబల్గా చూసే ప్రయత్నం అనేది జరుగుతోందా ఇప్పుడు యువతలో? జరుగుతుందండి, చాలా విలక్షణంగా. ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల రామాయణంలో ఉండేటువంటి మానవతా విలువల్ని, అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలి అనే ఒక హ్యూమన్ వాల్యూస్ అంటారు కదా, వాటి కోసం ప్రపంచ గ్రంథాలన్నీ వెతికితే ఎక్కువ విలువలు రామాయణంలోనే కనపడ్డాయి. ఆ విలువల యొక్క ప్రస్తావన ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, అడవిలకు వెళ్ళమన్నటువంటి తండ్రి విషయంలో ఈ ప్రపంచంలో ఏ కుమారుడైనా ఎలా ఉంటాడు? భరతుడికేమో రాజ్యాన్ని ఇచ్చి అడవులకి వెళ్ళమంటే, అడవులకి పంపించిన తండ్రి సేవకు దూరమయ్యానే నాదేం బ్రతుకు దౌర్భాగ్యమైన బతుకని ఏడుస్తాడు రాముడు. ఎంత గొప్ప క్యారెక్టర్ అది! ఇవాళ ఎవరికి సాధ్యం అది? అంటే ఆ తండ్రి సేవకు నేను దూరమయ్యాను, కారణం ఏదైనా కావచ్చు, నాది దౌర్భాగ్య బతుకంటాడు. ఆ ఫీల్ అయినప్పుడు ఒక మనిషి ఎలా ఉండాలి తండ్రి విషయంలో? లక్ష్మణుడు కూర్చో సింహాసనం మీద నా ఖడ్గానికి ఎరవేస్తాను ఎవడన్నా వస్తే అంటే, తల్లి శరీరం తండ్రి ప్రాణం రా, నీ ప్రాణం నీది కాదు, తండ్రి ఇస్తే వచ్చింది. గ్లాసు నీళ్ళు ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్తావే నువ్వు, ప్రాణం ఇచ్చిన తండ్రికి ఏమి ఇవ్వగలవురా? ఆయన చెప్పింది చేయటం తప్ప. ఇది ఒక తల్లిదండ్రుల విషయంలో పిల్లలకు ఉండవలసినటువంటి గొప్ప క్యారెక్టర్. ప్రతిరోజు మనం మామూలుగా అంతటా చూసేది, 1 కిలో బండరాయిని 9 నెలలు మోయించండి, ఎవరైనా పురుషుడు మోస్తాడేమో చూద్దాం. ఏమండి, ఈ ప్రపంచంలో దేహానికి విలువ కట్టడం ఎవరికి సాధ్యం కాదండి.
అటువంటి దేహాన్ని తన కణం కణం పంచి ఇచ్చిన తల్లికి మనం ఏమి ఇవ్వగలం? గ్లాసు నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తావు. తల్లి శరీరం, తండ్రి ప్రాణం, గురువు జ్ఞానం, దైవం సర్వం. ఈ నాలుగింటి ఎడల నిరంతర కృతజ్ఞతాభావంతో ప్రతిరోజు తల్లి పాదాలకు నమస్కారం చెయ్యి, తండ్రి పాదాలకు నమస్కారం చెయ్యమని చెప్తుంది మనకు రామాయణం. అద్భుతమైనటువంటి విషయాలు నేర్పుతుంది. కృతజ్ఞత ఇవాళ చిన్న చిన్న విషయాలకి ఆవిష్కరిస్తున్నారు. తల్లిదండ్రుల ఎడల, గురువు ఎడల, దైవం ఎడల ఎందుకు ఆవిష్కరించకూడదు? అంతేకాకుండా మానవతా విలువలు ఇవాళ రామాయణంలో కంటే ఏ గ్రంథంలో మనం చూడలేం. మనకి రామాయణాన్ని 18 రకాలుగా దర్శించవచ్చు. ఒక రకంగానే పూర్తిగా దర్శించేవాడు లేనివాడు. రామాయణంలో ప్రధానంగా ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, కథ, ధర్మము, తత్వము అని ప్రధానమైన 3 విభాగాలుగా ఉంటుంది. పైన చూస్తే చక్కగా దశరథ మహారాజు, 3 భార్యలు, ఈ కథ అంతా తెలిసిందే, కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా వైభవంగా కథ ఉంటుంది. అది శరీరం వంటిది. కేవలం శరీరం ఉంటే దాన్ని శవం అంటారండి. దాంట్లో ప్రాణం ఉండాలి. ప్రాణం అంటే రామాయణం అనే కథ శరీరానికి, ప్రాణం ధర్మం అండి. ధర్మము అనే ప్రాణం కలిగిన కథ. పోనీ 2 ఉన్నాయా? శరీరము ఆత్మ 2 ఉంటే ఏమండి ఆత్మగారు 100 ఏళ్ళు లోపల ఉండండి అంటే ఉండాలి. మరి దేహము ప్రాణము ఈ రెండింటిని కలిపి నడిపేది పరమాత్మ. అదే దాన్నే మనకు పరమశివుల వారు చెప్తారు, రమే రామే మనోరమే అని. ఎంత అర్థం అండి! ఎన్ని గంటలు చెప్పుకున్నా సరిపోదు ఆ అర్థం. అంటే రాముడు ఎక్కడున్నాడు? వెతకడం ఎందుకు? నీ శరీరం ప్రాణం కలిసి ఉన్నది అంటే నీకు వెనకట మన అడిగేవారు, భోజనం చేసేవా అని కాదు మన పెద్దలు, ఆత్మారాముడు చల్లబడ్డా? మనం అందరం విని ఉంటాయి ఈ మాటని. అంటే వాళ్ళకి అర్థం ఏమిటి? భౌతిక దృష్టి లేదు వాళ్ళకి. లోపల అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత అన్నట్టుగా లోపల ఎవరున్నారండి అంటే మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసేటటువంటి పరమాత్మ జఠరాగ్ని స్వరూపుడుగా ఉన్నాడు. ఆ జఠరాగ్ని స్వరూపుడే రాముడు. ఆత్మకి ఆధారమైన రాముడు ఆత్మారాముడు అండి. రమే రామే, రాముడు ఎక్కడో లేడు, నీ లోపల ఉన్నాడు. రమే అంటే కలిసి ఉన్నాడు నీతో. భగవంతుడు మనతో ఉన్నాడు ఇప్పుడు, కానీ మనం భగవంతుడితో ఉన్నామా లేదా చూసుకోవాలి. ఇన్ని విలువలను నేర్పిస్తున్న రామాయణం అంటే ప్రపంచ కథలలో రామాయణం స్థానం ఏమిటి? దాని గురించి మీరు ఇచ్చే నిర్వచనం. రామాయణంలో మనకు భగవంతుడు గొప్పవాడా, నామం గొప్పదా? భగవంతుడి కంటే నామమే గొప్పది. అటువంటి నామం రామనామం. భగవంతుడు బంగారు ముద్ద అయితే నామం ఒక నగ వంటిది. అలాంటి రామ శబ్దం రా ఆ మా. రా అనేది అగ్నిబీజం, శక్తినిస్తుంది. ఆ అనేది సూర్యబీజం, జ్ఞానాన్ని ఇస్తుంది. మా అనేది చంద్రబీజం, ఆనందాన్ని ఇస్తుంది. అటువంటి రామనామం చాలా విశేషమైనది. అందులో రా అనగానే మన నోరు తెరుచుకుంటుంది. నోరు తెరుచుకోగానే మన పాపాలన్నీ రామ అనే నామంలో పడి, అగ్నిలో పడి భస్మీకృతం అయిపోతుంది. మా అనగానే మూసుకుంటుంది, మన లోపలికి పాపాలు చేరవు. అందుకోసం రాముని ఎప్పుడు నామంతో స్మరణ చేయటమే రామనామం. కానీ చాలా సింపుల్గా చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువుగారు. ఇక్కడ మనం ఆలోచిస్తే మనం రామాయణం ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఎక్కువగా మాట్లాడుకునేది మానవతా విలువల గురించి చాలా ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. రాజనీతి శాస్త్రం అనేది, రాజనీతి అనేది కూడా రామాయణంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనేక సందర్భాలలో. ఏంటి, ఎటువంటి రాజనీతిని రామాయణం నుంచి మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది? అసునీతే పునరస్మాసు చక్షు ఒక మంత్రం ఉంటుంది. అసువులు ప్రాణాలు. అంత పసుపు ముద్ద అక్కడ పెట్టి ఈ మంత్రాన్ని చదివి పసుపు కుంకుమ అక్షింతలు వేస్తే ఆ పసుపు ముద్ద గణపతి అయిపోతున్నాడు. ఇది నీతి, అసునీతి ఎలాంటిదో రాజనీతి కూడా అలాంటిదే. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తుల వారు జన్మించిన 6 సంవత్సరాల అనంతరం విశ్వామిత్రుడు వచ్చి యాగ సంరక్షణార్థం అని తీసుకువెళ్ళగా మార్గమధ్యంలో కౌసల్యాసు ప్రజారామ శిష్యుడు నిద్రించి ఉంటే గురువు మేలుకుని ఉండే అరుదైన అద్భుతమైన సందర్భం. లేచిన అనంతరం తన శిష్యుడైన రామచంద్రమూర్తికి మహర్షి విశ్వామిత్రుడు అనేక శస్త్రాస్త్రములను బోధించగా ఒక్క రామునకే. రాముడు మరుక్షణం అవన్నీ కూడా ఏకసంతాగ్రాహి కనుక నేర్చుకొని గురువు గారికి చెప్పి సోదరునకు బోధిస్తాడు గడియ అనంతరం. ఇది ధర్మం, రాజధర్మం. అలాగే ఆ తదుపరి అయోధ్య నగరంలో వివాహం అనంతరం రామచంద్రమూర్తుల వారు 12 సంవత్సరాలు ఉన్నారు.
వివాహ కాలానికి రాముడి వయస్సు 13 సంవత్సరాలు, సీత వయస్సు 6 సంవత్సరాలు. సీత లక్ష్మణులతో రామచంద్రమూర్తి వనవాసం చేసే సమయంలో అరణ్యకాండలో భరతుడు సేనా సమేతుడై గుహుడి సహాయంతో గంగను దాటే సమయంలో ఆ గుహుడు నా రాజైన రామచంద్రమూర్తిని ఈ భరతుడు అంతం చేసే నిమిత్తమే బయలుదేరి వెళుతున్నాడా ఏమీ ఈ రాజలాంఛనములు, ఈ పడవని ఇలాగే ముంచివేస్తే అనే ఆలోచన చేస్తాడు గుహుడిని సమాశ్వాసించిన నీతి రాముడిది. నిజానికి గుహుడు దశరథునకు పూర్వకాలంలో మిత్రుడు. అలాంటి భరతుడు తదుపరి ఇదే క్రమంలో రామచంద్రమూర్తి వారి సన్నిధికి వచ్చి తండ్రి గారి మరణము ఈ సందర్భాలన్నీ కూడా చెప్పిన అనంతరం ఆ శ్రాద్ధ క్రియలన్నీ కూడా ఆచరించిన తర్వాత మీరు తిరిగి రాజ్యానికి రావలసింది అనగా రాముడు నిరాకరించి ధర్మాన్ని బోధిస్తాడు. ఇది రాజనీతి అన్న పేరిట ఉన్న సర్గ. అరణ్యకాండలో 100వ సర్గ, 100వ సర్గ రాముడు భరతునకు చేసినటువంటి రాజనీతికి సంబంధించిన బోధ. అసలు నిజానికి అయోధ్యకాండ మొదటి సర్గలోనే దశరథుడు రామచంద్రమూర్తిని కీర్తిస్తాడు. దశరథునికి ఉన్నటువంటి 8 మంది మంత్రులలో 8వ వాడైనటువంటి సుమంత్రుడు తండ్రి గారు కొడుకును కీర్తించకూడదు అంటూ హెచ్చరించగా, నా కుమారుడు కొద్ది కాలం తర్వాత రాజు కాబోతున్నాడు కదా అనేటటువంటి వాక్యాన్ని వాల్మీకి మహర్షి అక్కడ ప్రయోగించి ఉన్నాడు. అంటే అందరికీ ఈ పట్టాభిషేకం ఇప్పుడు కాదు అనే వార్త తెలుసు. రామరాజ్యమంతా, రామాయణమంతా, కథ అంతా ఏమిటా అంటే నీతితో కూడుకొని ఉన్నది. క్షత్రియుడైనటువంటి ఆ విశ్వామిత్రుడు వెళ్ళి చెబితేనే దశరథుడు తన కుమారుడిని యాగ సంరక్షణార్థం పంపిస్తాడు అని తెలిసిన అగస్త్యుడు విశ్వామిత్రుని ద్వారా మారీచునకు రాముని బాణం ఘాతం ఎటువంటిదో తెలుసు కనుక మారీచుడు చెబితే విననట్టు నటించిన దశకంఠుడైనటువంటి ఆ రావణుడు రెండవసారి శూర్పణఖ వినగానే సీతాపహరణ కోసం ప్రయత్నం చేస్తాడు. అది రాజనీతి. యుద్ధానికి వచ్చినప్పుడు 5 రోజులు ఈ రామాదులంతా కూడా కలిసి వారధి కడుతున్నారు. వారధి నిర్మాణానికి 5 రోజుల కాలం పట్టింది. 5 రోజుల కాలంలో రావణునకు ఏం జరుగుతున్నదో తెలియదా? శుకసారణులు లేరా? తెలుసుకున్న మరుక్షణం వెంటనే ఆవేశం తెచ్చుకోక ఆలోచనతో మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు ఏం చేద్దాం అంటూ అడిగాడు. రావణునకు కూడా 8 మంది మంత్రులే. అందులో మహోదరుడు, పార్శ్వుడు ఇద్దరు చాలా పెద్దవాళ్ళు. ఈ పార్శ్వుడు సంపాతి కొడుకు. ఇప్పుడు అడుగుతారా మమ్మల్ని? మేం చేసేది ఏముంది అంటారు. కుంభకర్ణుడేమి, విభీషణుడేమి రాముని బాణఘాతం తెలిసిన వారు కనుక వారంతా ఇప్పుడు పశ్చాత్తాపడితే ఏం లాభం అండి అంటారు. శ్రీరామాయణం అంతా కూడా మొట్టమొదటగా దశరథుడు విశ్వామిత్రుడితో నా కుమారుడు చిన్నవాడు, కావలిస్తే నేనే వస్తాను అని తండ్రి ప్రేమను ప్రకటించడంతో నీతి ప్రారంభమైనటువంటి క్షణంతో ఆరంభం చేస్తే నేటి యువత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, కామర్స్ ఏది నేర్చుకోవాలి అన్నా శ్రీరామాయణంలోనే టాక్సేషన్తో సహా ఎప్పుడు పన్నులు చెల్లించేటట్లుగా ప్రజలను ప్రోత్సహించవచ్చు ఉత్తర రామాయణం చదవండి. ఎలా పన్నులు వసూలు చేయాలి, ప్రభుత్వాధినేతలు ఎలా నిర్ణయాలు తీసుకోవాలి ఉత్తర రామాయణం 44వ సర్గ. ఎలా ఎప్పుడు ఎవరిని దగ్గర తీయాలి, ఎవరిని ఆదరించాలి. గుహుడు ఇచ్చిన పండ్లు ఆ రాముడు స్వీకరించలేదు, కానీ శబరి ఇచ్చిన పండ్లను ప్రసాదంగా స్వీకరించాడు అన్నట్టు అవి ఎంగిలి పండ్లు కావు. అది అవాల్మీకి అంశం. శ్రీరామాయణంలో ఎంగిలి అన్న ప్రస్తావన ఉండదు. ఇన్ని చెప్పిన ఈ శ్రీరామాయణం నేటి యువతకు నాస్తికవాదం అంటే ఏమిటో కూడా చెబుతుంది. ఎక్కడ దేవుడు, ఏం దేవుడు అని ప్రశ్నించే వాళ్లకు కూడా కుత ఆజాత కుత ఇయం విసృష్టి అర్వాగ్దేవ అస్య విసర్జనాయ అనే వేద ధర్మాన్నంతటినీ కూడా సంక్షిప్తంగా శ్రీరామాయణంలో జాబాలి మహర్షి నిరూపించిన నాస్తిక ధర్మాన్ని ఎలా ఖండనం చేయవచ్చునో శ్రీరామాయణమే మనకు బోధిస్తుంది. ప్రపంచమంతా కూడా ఆస్తికత్వంతో ఉండాలి. నేటి యువత ఏకపత్ని వ్రతం, పితృవాక్య పరిపాలన,
సోదరులతో ఎలా మెలగాలి, అవును. అలాగే స్నేహితులతో ఎలా ప్రవర్తించాలి, అన్న మాట పైన ఎలా నిలబడాలి, ఎదుటివారు చెప్పే మాట వినాలి అని తెలుసుకోవాలి అంటే ఎవరో ఏ కులం వారో ఏ మతం వారో చెప్పిన మాట విని రాముడు సీతాదేవిని అడవులకు పంపలేదు. సీత స్వయంగా భర్త మనస్సు తెలిసినది కనుక నాథ నాకు మళ్ళీ అడవులకు వెళ్ళాలి అని ఉన్నది అని చెప్పగా భద్రుడు పూర్వపు దినమే చెప్పిన వార్త సహాయంగా స్వీకరించిన ఆ రామచంద్రమూర్తి అక్కడ మళ్ళీ మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి ఏం చేద్దామంటారు అందరి ఒపీనియన్ అభిప్రాయాలు సేకరించి అప్పుడు పంపిస్తాడు. కనుక యువతకు సమస్త విద్యలు బోధించేది శ్రీరామాయణం. అద్భుతం, అద్భుతం. అమ్మ అనంతలక్ష్మి గారు, ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన రామాయణంలో సీత పాత్రకి సంబంధించి మాట్లాడుకుంటే ముఖ్యంగా అరణ్యవాసంలో ఉన్నప్పుడు లక్ష్మణ రేఖ అనే అంశం, దాని ప్రస్తావన అసలు వాల్మీకి రామాయణంలో ఉందా అంటే ఏం లక్ష్మణ రేఖ తెలియజేస్తుంది? వాల్మీకి రామాయణంలో లేదండి. సీత తనని తాను సంరక్షించుకోలేదు అనేటటువంటి చులకన అభిప్రాయం లక్ష్మణుడికి లేదు. అగ్ని ప్రవేశ సందర్భం ఒకటి, ఈ రెండింటికి లక్ష్మణ రేఖ లేదండి. అగ్ని ప్రవేశం కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సీతాదేవి రావణ సంహారం అయిపోయిన తర్వాత సమస్తమైనటువంటి అలంకారాలు చేసి రాముడి దగ్గరికి తీసుకురమ్మని విభీషణుడు ఆజ్ఞాపించాడు. అంటే నేను ఎట్లా ఉన్నానో ఈ రావణుడి యొక్క లంకలో అట్లాగే పెడతానంది. లేదు ఇది విభీషణుడి ఆజ్ఞ అని చెప్పి పరిచారకులు వచ్చి ఆవిడని అలంకరించి తీసుకుని పెడితే ఈ వానరులందరూ మీద మీద పడుతున్నారట. ఎవరి కోసం తాము ప్రాణాలకి తెగించి యుద్ధం చేశారా ఆవిడ ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలియదు పాపం కదా. అందుకని చూస్తూ ఉంటే ఈ సుగ్రీవుడు ఇత్యాదులందరూ కర్రలతో వాళ్ళని ఆపుతున్నారట. ఆపితే రాముడు అక్కడొక మాట అంటాడంటే, స్త్రీల యొక్క శీలాన్ని రక్షించటానికి ఈ మేలి ముసుగులు అంతఃపురాల్లో ఉండటాలు ఇవేవి సహాయం చెయ్యవు అన్నాడు. అంటే ఎందుకంటే రాక్షసులకు ఉంది ముసుగేసుకోవడం, ఆ సంగతి మండోదరే చెప్తుంది రావణుడు చనిపోయినప్పుడు. అంచేత అట్లాంటివి మనకి లేవు. అయినా యజ్ఞశాలల్లోనూ రాజసభలలోనూ వివాహాది వేడుకల్లోనూ వచ్చినప్పుడు స్త్రీలు చక్కగా ఉండవచ్చు, వారికి వాళ్ళని చూడడానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని చెప్తాడు. చెప్పాక సీతాదేవితో అంటాడు, ఇప్పుడు నువ్వు స్వతంత్రురాలివి, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ విభీషణుడు పరిపాలిస్తున్నాడు, అక్కడ సుగ్రీవుడు పరిపాలిస్తున్నాడు, ఇక్కడ లక్ష్మణుడు ఉన్నాడు, అక్కడ భరతుడు ఉన్నాడు, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అన్నాడు. ఈ మాటకి చాలా దురర్థాలు తీశారు. ఎవరైనా ఒకళ్ళు లేనప్పుడు స్త్రీలు ఎవరి ఆదరణలో అండదండలతో ఉండాలని అర్థమే తప్ప వివాహం చేసుకోవడం అనే దురర్థం తీసి దాన్ని భ్రష్టు పట్టించారు. మన కళ్ళజోళ్ళు అట్లాంటివి. ఏ కళ్ళజోడుతో చూస్తే అట్లాగే కనపడుతుంది. ఒక స్త్రీ ఒకరి దగ్గర ఉంది అంటే భార్యగా ఉండడమేనా? రక్షణగా ఉండొచ్చు కదా, ఆదరణకు ఉండొచ్చు కదా, ఒక్కటి ఉండలేక తోడు కోసం ఉండొచ్చు కదా. ఆ మాత్రం విశాల హృదయం లేనటువంటి సంకుచిత భావాలు కలిగినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం. ఆ మాటకి సీతాదేవి కోపం వస్తుంది. ఏమిటి అట్లా మాట్లాడుతున్నావు, ఒక నీచమానవుడు ఒక పామర స్త్రీతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు అంది. అంటే రాముణ్ణి నీచుడు అన్నట్టేనా అంది. ఆవిడకేం మొహమాటం లేదు, ఆవిడ ఎంత మాట అయినా మాట్లాడగలదు. ఎందుకంటే అన్నీ చదువుకున్నటువంటిది, జ్ఞానం కలిగినటువంటిది, తన అభిప్రాయం ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ప్రకటించేటటువంటి ధైర్యం కలిగినటువంటిది. అంటే రాముడు అంటాడు, కంటి రోగం కలిగినటువంటి వాడికి దీపంలాగా నాకు ఇబ్బంది కలిగిస్తున్నావు అన్నాడు. అంటే దోషం ఎవరిది? కంటి రోగం కలిగిన వాడిదే కానీ దీపాంది కాదు కదా. అంతే కదా. లక్ష్మణ చితిపేర్చు అంది. సీత అన్నది తప్ప. సోదరి అగ్ని ప్రవేశం గురించి ఇంత అద్భుతంగా ప్రసంగిస్తూ సమయాభావం సందర్భంగా ఉన్నది కాబట్టి లక్ష్మణ రేఖల ప్రస్తావన గురించి 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, సీతాదేవిని అగ్నిహోత్రుడు ఏమీ చేయలేడు అన్న రహస్యం తెలిసినవాడు ఆంజనేయుడు. అదే ఇక్కడ ఏమీ చేయలేదు అనేటటువంటి సోదరి చెప్పబోతున్నది. అయితే ఈ లక్ష్మణ రేఖల విషయం వచ్చినప్పుడు అవాల్మీకి అంశాలైనటువంటి ఈ అంశం చాలా కాలంగా ప్రస్తావనలో నలుగుతూ వస్తున్నది. సీత ఆ సమయంలో బంగారు రంగు పట్టుచీర కట్టుకొని
అనసూయాదేవి అందించినటువంటి సమస్త ఆభరణాములను ధరించి అతిథిగా వచ్చిన ఆ రావణునితో ఆతిథ్యం స్వీకరించవలసినది, లోనికి రండి అని ఆహ్వానిస్తుంది. నేను రావణుడిని అంటూ, లంకా నగరాధీశుడిని అంటూ తన పరిచయం చేసుకున్న అనంతరం సీతాదేవి, మీరు ఎవరైతే ఏమి, అతిథి కనుక స్వీకరించవలసింది అని లోనికి ఆహ్వానిస్తుంది. వికటాట్టహాసం చేసే సందర్భం తదుపరి. ఆ గీతలు మనకు మానవులమైన మనమందరం కూడా ఒక ధర్మాన్ని నియంత్రించే నిమిత్తమై మాటకు విరామచిహ్నం హద్దు, సముద్రానికి చెల్లెలికట్ట హద్దు, ధరించే వస్త్రానికి అంచు హద్దు, ప్రవర్తనకు నియంత్రణ హద్దు అని బోధించే నిమిత్తమై ఈ గీతలను తదుపరి కాలంలో అనేక కవులు అందించి ఉన్నారు. లక్ష్మణ చితిపేర్చు అంటుంది, అంటే లక్ష్మణుడు చితిపేరుస్తాడు. ఇక్కడ కూడా చాలామందికి రాముడు వదిలేశాడు కదా, తను అనకుండానే సీతాదేవి అగ్ని ప్రవేశం చేస్తోంది కదా అని ఊరుకున్నాడా అంటే, అగ్ని సీతని ఏమీ చేయడన్న సంగతి వీళ్ళందరికీ తెలుసు. ఎప్పుడు తెలుసు? హనుమంతుడి యొక్క తోకకి ఉన్నటువంటి అగ్నిని చల్లార్చమని అగ్నిదేవుణ్ణి సీత అడిగితే హనుమంతుడి తోకకున్న అగ్ని చల్లబడ్డాడు. సీతాదేవి కోసం వచ్చినటువంటి, సీత పని మీద వచ్చిన హనుమంతుణ్ణి ఏమీ చేయనటువంటి అగ్నిదేవుడు సీతనేమైనా చేస్తాడా? అంతే కదా, చెయ్యడు కదా. అంచేత ఈ సంగతి హనుమంతుడు చెప్పాడు గనక సుగ్రీవుడికి తెలుసు, రాముడికి తెలుసు, లక్ష్మణుడికి తెలుసు, అందరికీ తెలుసు. అయినా ఎందుకు ఊరుకున్నాడు అంటే, తరువాతి కాలంలో ఎప్పుడన్నా ఎవరన్నా సీతాదేవి గురించి పొరపాటు మాట మాట్లాడితే రాముడి గుండె తట్టుకోలేదు. రాముడికి, సీతాదేవికి అర్థమైంది ఏమిటి? రాముడికి ఉన్నటువంటిది జనాభిప్రాయం అనేటటువంటి దృష్టి దోషం ఉందని అర్థమైంది. దోషం రాముడి కళ్ళల్లో ఉంది, సీతాదేవిలో లేదు కనుక అది పోగొట్టాలి. అది పోగొట్టాలంటే జనాభిప్రాయాన్ని ఆవిడ క్లియర్ చేయాలి. దానిని తొలగించాలి అంటే ప్రజలకి ఎటువంటి దురభిప్రాయాలు కలగడానికి అవకాశం ఉందో దాన్ని పోగొట్టి సీతని భవిష్యత్తులో ఎవ్వరూ ఒక్క చిన్న మాట అనే అవకాశం ఇవ్వకుండా రాముడు సీత తనని తాను అగ్ని పునీతగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తే ఊరుకున్నాడే తప్ప, సీత మీద ఉన్న అపరిమితమైనటువంటి ప్రేమతో రాముడు ఊరుకున్నాడు తప్ప సీతను అనుమానించి కాదండి. అర్థం చేసుకోలేకపోవడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు. ఇది చేసుకోవాల్సిన సందేహ నివృత్తి చాలా అద్భుతంగా సందేహ నివృత్తి చేశారు. రామాయణ కథా సారాన్ని ప్రజల్లోకి ఇంకా ఎక్కువగా తీసుకెళ్లాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ప్రపన్నుడైన వాడు భగవంతునికి మంగళాశాసనం చేయాలి. పరమపదములో నిత్యసూర్యులంతా తద్విప్రాసో విపణ్యవో జాగృవాగం సత్సమించతే అంటూ రెప్పపాటు కాలం కూడా విలవకుండా మంగళాశాసనం చేస్తూ వారు ప్రకాశిస్తున్నారు. అలాగే మనకు శ్రీరామాయణంలో కూడా బాలకాండలో విశ్వామిత్రుడు, దశరథుడు, జనక చక్రవర్తి వీరు మంగళాశాసనం చేశారు. అలాగే అయోధ్యాకాండలో అయోధ్యా పురజనులు కౌసల్య మంగళాశాసనం చేసింది. అరణ్యకాండలో అరణ్యంలో ఉండే ఋషులు, అక్కడ ఉండే జటాయు కూడా మంగళాశాసనం చేసింది. కిష్కింధాకాండలో ఆంజనేయ స్వామి, సుందరకాండలో సీతాదేవి, అలాగే యుద్ధకాండలో సుగ్రీవుడు ఇలా మంగళాశాసనం చేస్తున్నారు. ఆ మంగళాశాసనం మనం స్వీకరించి మనం రామాయణాన్ని నిత్యము పారాయణలో పెట్టుకొని ఆ రామనామాన్ని మనం ఆచరిస్తే చాలు, అదే ముందుకు సాగుతుంది జీవనం. అనంతలక్ష్మి గారు, ఇక్కడ రామాయణం గొప్పతనాన్ని మాట్లాడుకోవటంతో పాటు సందేహ నివృత్తి చేస్తూ రామాయణ విలువల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఏ విధంగా సాధ్యం ఇది? రాముడి యొక్క అవతార ప్రయోజనం రావణ సంహారం అన్నది 38 ఏళ్ళకి అయిపోయింది. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాన్ని చారామో రాజ్యముపాసిత్వ అని కదా చెప్తారు. 11,000 సంవత్సరాలు ఎందుకున్నాడంటే మనిషి ఎట్లా బతకాలో చూపించటానికి. కనుక రాముడు ఎట్లా బతికాడన్నది కనుక అప్పుడప్పుడు మనం పిల్లలకి అభూత కల్పనగా కాకుండా ప్రాక్టికల్గా ఆచరణయోగ్యంగా ఉన్నటువంటి విషయాలు కనుక చెప్పినట్టయితే ఉత్తమమైనటువంటి మానవులుగా రామకథను ఆదర్శంగా తీసుకుని మారడానికి అవకాశం ఉందండి. అసలు రామ కథ ఉన్నట్టుగా తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది ఉంటే అంతేకాదు, అది శరణాగతి గ్రంథంగా చెప్తారు. మనిషి క్లిష్ట పరిస్థితుల్లో ఎట్లా ప్రవర్తించాలి అనే సందేహం కలిగితే
రామాయణం తీసి రాముడు ఈ సందర్భంలో ఏం చేశాడు అన్న దాన్ని గనక మనం అర్థం చేసుకుంటే ధర్మం తప్పకుండా సమస్యల్ని పరిష్కారం చేయడానికి మార్గం దొరుకుతుంది. అంచేత మానవులుగా ఉండాలంటే అత్తాకోడళ్ళు ఎట్లా ఉండాలి, మామా కోడళ్ళు ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా చెప్పబడింది రామాయణంలో. అద్భుతం. గురువుగారు కాకునూరి వారు ఇక్కడ రామాయణ సందేశాన్ని క్లుప్తంగా చెబుతూ ఇది మరింత ద్విగుణీకృతంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందాలంటే ఏం చేస్తే బాగుంటుంది? శ్రీరామాయణం మానవ జాతికి ఒక ప్రతీక, మానవ జాతి వికాసాన్ని అక్షరబద్ధం చేసిన కావ్యం. శ్రీరామాయణంలో సీతారాముల అనుబంధం ఈనాటి యువతరానికి తెలిస్తే విడాకులు అంతర్ధానమవుతాయి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల అన్యోన్య భ్రాతృత్వ వాత్సల్య భావాలు చదివితే తెలిస్తే అన్నదమ్ముల మధ్య ఆస్తుల విషయాలలో లేదా భౌతిక భూ సంబంధ వ్యవహారాలలో గొడవలు అంతరించిపోతాయి. అన్న అడవికి వెళితే తమ్ముడు అనుసరిస్తే, అన్న పాదుకలను స్వీకరించిన తమ్ముడు సింహాసనం పైన ఉంచి పూజిస్తే, మరి ఒక తమ్ముడు సమస్తాన్ని పరిత్యజించి సేవలు చేస్తే ఇంతకంటే భ్రాతృ సంబంధం ఇంకే కావ్యం ఇంకే గ్రంథం చెప్పదు. తండ్రి కుమారుడు ఎలా వ్యవహరించాలో దశరథుడు రాముడు ఈ అనుబంధాన్ని చూస్తే మనం తెలుసుకోవచ్చు. దాస్య భావన, దాసభావన, యాజమాన్య భావన లేదా భృత్య భావన హనుమంతుడు, సుగ్రీవుడు ఎక్కడ నేను హనుమంతుడిని అని కాకుండా సుగ్రీవుడు సచివుడిని అని చెప్పుకున్నాడా? వాచం వదతి కళ్యాణీం ఎలా మాట్లాడాలా తెలిస్తే ఈనాటి యువతరం ఏ విధంగా కూడా ఆవేశాలకు లోను కాదు. సమస్తములైన వైజ్ఞానిక అంశములతో కూడుకున్న ధర్మాన్ని బోధించేటటువంటి ఏకైక సద్గ్రంథం శ్రీరామాయణం. ఈ రామాయణాన్ని ఈనాటి కాలంలో ఏ విధంగా ప్రచారం చేయాలి అంటే దైవ రూపంలో కాకుండా ఒక మానవుడిగా ఆ రాముడు ఎటువంటి విలువలను తాను అనుసరించి పాటించి నిరూపించాడో ఆ విలువలను గురించినటువంటి కథలను లోకంలో చిన్ననాట నుంచే బడి, కళాశాల, ఇతర స్థాయి సంబంధిత పాఠ్యాంశాలలో తప్పనిసరిగా చేర్చాలి. ఇది ఒక్కటే మార్గం. చాలా సంతోషం గురువుగారు. ఈరోజు పెద్దలందరూ కూడా ఈ శ్రీరామనవమిని పురస్కరించుకుని స్టూడియోకి విచ్చేసి రామాయణానికి సంబంధించి అద్భుతమైన విశేషాలను మా ప్రేక్షకులకు అందించినందుకు వారి తరపున మీ అందరికీ కూడా మరొక్కసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. చూసారుగా, ఇది రామాయణం రసరమ్యం ప్రత్యేక కార్యక్రమం. మరో విశిష్ట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.